హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల కొడాలి సాంబశివరావు గారు రచించిన ప్రేమ తులాభారం. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. ఇది ప్రేమ తులాభారం. ఈ తులాభారంలో నేను న్యాయమూర్తినయ్యాను. అసలు న్యాయం అనేది చాలా సున్నితమైంది, ధర్మబద్ధమైంది. కానీ ఒక్కోసారి న్యాయం పరిస్థితుల ప్రాబల్యం వలన, కొందరి స్వార్థ పరత్వం వలన అన్యాయంగా మారి అమాయకులను బలి తీసుకుంటుంది. మరోసారి అన్యాయం న్యాయంగా మారి చలామణి అవుతోంది. న్యాయము అన్యాయము ఈ రెంటిని ఏ త్రాసులో తుయ్యాలో నాకు అర్థం కాని ప్రశ్న. నేను ముందుగా ఇవన్నీ ఆలోచించుకోలేదు. అలా ఆలోచించగలిగినట్లయితే నా పరిష్కారం మరొక విధంగా ఉండేది. కానీ ఈ ప్రేమ తులాభారంలో న్యాయాన్యాయాల విచక్షణలో నేను ధర్మంగానే ప్రవర్తించాననుకుంటున్నాను. కానీ నాలోని రచయిత అందుకు ఒప్పుకోవడం లేదు. నువ్వు చాలా అధర్మంగా ప్రవర్తించావు, పక్షపాత వైఖరితో తీర్పు చెప్పావు, ఈ ప్రేమ తులాదండాన్ని సరిగ్గా తూయలేకపోయావు, అధర్మంతో స్వార్థంతో న్యాయం కుత్తుకను కత్తిరించేశావు అని నిందిస్తున్నాడు. అప్పట్నుంచే నాలో సంఘర్షణ మొదలైంది. నేను నిజాయితీ కల మనిషినే. ఎన్నో విషయాల్లో న్యాయంగానే ప్రవర్తించాను. ఎందరో వ్యక్తిగత సమస్యలను నా ముందు పరిచినప్పుడు సానుభూతితో వారికి న్యాయమైన పరిష్కారం చెప్పాను. అలాంటి నేను శంకరం విషయంలోనే అన్యాయంగా ప్రవర్తించవలసి వచ్చింది. నాలోని స్వార్థం కట్టలు తెంచుకుని పెళ్ళుబికి వాడు ప్రేమించిన అమ్మాయిని ముంచేసింది. సమాజపరంగా అది న్యాయంగానే చలామణి అయింది. అందరూ ఆమోదించారు దాన్ని. కానీ నా మనస్సాక్షి సృష్టించిన న్యాయస్థానంలో నేను దోషినయ్యాను. 10 మంది మెప్పు పొందగలిగిన నేను నాలోని రచయిత ముందు తలదించేసుకున్నాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అనుకోనివి జరిగిపోవడం, అనుకున్నవి జరగకపోవడం, ఇదే జీవితం కాబోలు. ఈ జీవితాన్ని శాసించే నిబ్బరమో మనస్థైర్యమో ఉన్నప్పటికీ, కాలానికి ఎదురీదే శక్తి ఉన్నప్పటికీ ఎందుకో పరిస్థితులకు రాజీ పడిపోయాను ఆ క్షణంలో. కారణం స్వార్థం. అసలు ఇదే కాదు, ఏది కూడా జరగబోయేది ముందుగా ఎలా తెలుస్తుంది? జరిగిపోయిందని తలచుకుని ఇలా జరిగిందేమిటి అని ప్రశ్నించుకోవడమే మనిషి చేసే పని. ఇప్పుడు నేను కూడా అలాగే ప్రశ్నించుకుంటున్నాను. ఆ ప్రశ్నకు నా వద్ద న్యాయసమ్మతమైన సమాధానం ఉంది. కానీ ఆ సమాధానం నాలో తలెత్తే 1,00,000 ప్రశ్నలను నివృత్తి చేయలేకపోయింది. న్యాయాన్యాయాల మాట వదిలేస్తే నా తీర్పు వలన అర్పణ చాలా నష్టపోయింది. ఆమె నాకేమీ కానందుకే అలాంటి తీర్పునివ్వాల్సొచ్చింది. ఆమె నాతో రక్తం పంచుకుని పుట్టినట్లయితే, లేదా దూరపు చుట్రకమేదైనా ఉంటే నా తీర్పు మరొక విధంగా ఉండేది. అర్పణ నాకేమీ కాదు, ఒక శాపగ్రస్త. ఆమె చేసిన పాపమల్లా పెళ్లైన శంకరాన్ని ప్రేమించడమే. ఆమె విషయంలో ప్రేమే నేరమైంది. అలా అవుతుందని పాపం ఆమెకు తెలీదు. ఆ ప్రేమే ప్రేమగా మిగిలిపోయినట్లయితే ఎవరికీ ఏ సమస్య ఉండేది కాదు. ఆ ప్రేమ ప్రణయంగా మారి పెళ్లిదాకా వెళ్ళింది. వాడి చేత తాళి కట్టించుకుని భార్యననిపించుకుని వాడితో కోపరం చేసి దాంపత్య జీవితం యొక్క మధురానుభూతిని పిచ్చి అనుభవంగా మిగిల్చుకుంది. అసలు జరిగిందేమిటంటే, శంకరం ఒక పవిత్రమైన పాపి. వాడికదే ఈ ప్రేమ తులాభారం. శంకరానికి నాకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే గంటలు కాదు కదా, రోజులు కూడా చాలవు. మా స్నేహం చాలా గొప్పది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒకరంటే ఒకరికి అంతులేని పిచ్చి. అంతకన్నా ఎక్కువగా చెప్పడం కూడా నాకిష్టం లేదు. వాడు నేను బాల్యాన్ని ఒక్కచోటే గడిపాం. ఆ రోజుల్ని నెమరవేసుకుంటే అదో తీయని స్వప్నంలా గుండెల్లో గుప్పెడు జాజులు విచ్చుకున్నంత హాయిగా ఉంటుంది. ఆనాటి చిరు తగవులు, అనుబంధం, మమకారాలు వయసుతో పాటే పెరుగుతూ వచ్చాయి. కాకపోతే ఆనాటి శంకరానికి ఇప్పటి శంకరానికి కొద్దిగా మార్పు కనిపిస్తోంది. నువ్వు నా వెంట తిరగద్రా, చి నీతో కచ్చి అని చేదరించుకున్న బిక్కముఖం వేసుకుని నా వెంటపడే ఆ శంకరానికి, ఇప్పుడు మాట అంటేనే రోషపడిపోయే ఈ శంకరానికి ఎంతో తేడా ఉంది. అప్పటివాడి చర్యలను చేష్టలను తలుచుకుంటే నాకు నవ్వొస్తోంది. ఒకరోజు ఏమైందంటే, నేను మరో 4 పిల్లలం రాత్రిపూట వెన్నెల్లో ఆడుకుంటున్నాం. నేను కూడా ఆడతాను అంటూ వచ్చాడు శంకరం. అక్కర్లేదు, నువ్వు మాతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు అని కసురుకున్నాను. అందుకు కారణం వాడి దగ్గరున్న నెమలికన్ను ఇక అడిగితే ఇవ్వలేదు. అప్పటినుంచి వాడంటే కోపం. వాడు రోషంగా చూస్తూ, ఏం ఎందుకని తిరగకూడదు, నేను ఆట ఆడతాను అని మొండిగా ఆటలోకి రాబోయాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. గోపు మీద ఒకటిచ్చాను. ఆ తర్వాత వాడు ఏడుస్తూ వెళ్లి వాళ్ల పెద్దవాళ్లకు నా మీద చాడీలు చెప్పాడు. నేనేం తక్కువ తిన్నానా? నేను మా ఇంట్లో వాడి మీద లేనివి ఉన్నవి కల్పించి చెప్పాను.
ఫలితంగా అటు వాడు తల్లిదండ్రులు ఇటు నా తల్లిదండ్రులకి పెద్దవారు జరిగిపోయింది. మామూలుగా పెద్దవాళ్లు బద్ధశత్రువులైపోయారు. మరో 2 రోజులకు మేమిద్దరం స్నేహం కలిపేసుకుని ఏకమైపోయాం. మా కోసం పోట్లాడుకున్న పెద్దవాళ్లు మాత్రం ఒకరిని చూసి ఒకరు ఈసడించుకుంటూ కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. ఆ రోజులు ఆ విధంగా తీయగా గడిచిపోయాయి. అవన్నీ ఇప్పుడు గుండెల్లో ఎక్కడో ఏ పొరలోనో నిక్షిప్తమైపోయాయి. ఎప్పుడన్నా గుర్తుకొచ్చి నెమరవేసుకుంటే ఆనాటి తమ పిల్ల చేష్టలతో పాటు అమాయకత్వంతో కూడిన స్నేహాభిమానాలు ఆ రోజులు మళ్లీ ఒకసారొస్తే బావుండనిపిస్తుంది. మనిషి ఎప్పుడు గడిచిన రోజులే మంచివనుకుని తృప్తి చెందుతాడు. ఆ తర్వాత మా నాన్నగారికి పాలకొల్లు ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నా వయసు 15, 10th చదువుతున్నా. శంకరం కూడా నాయుడువాడే. వాడికంటే ఓ 6 నెలలు ముందుగా పుట్టాను, అంతే తేడా. ఇక్కడ శంకరం మనస్తత్వం గురించి కాస్త చెప్పాలి. చిన్నప్పటినుంచి వాడు కాస్త ఆకతాయితనంగా తిరిగేవాడు. అందుకే అప్పుడప్పుడు చేదరించుకున్నా వాణ్ణి వదిలి ఉండలేక మళ్లీ చేరదీసేవాణ్ణి. మేము పాలకొల్లు వెళ్లే ముందు శంకరం నన్ను కౌగిలించుకుని బావురుమని ఏడ్చేశాడు. నీతో నేను వస్తాను, ఇక్కడ ఒంటరిగా నేను ఉండలేను అన్నాడు దుఃఖంతో. ఆ మాటలతో ఆ స్నేహ మధురిమతో నాకు దుఃఖం ఆగింది కాదు. ఇద్దరం విడిపోతున్నందుకు ఇద్దరికీ చాలా బాధగానే ఉంది. కాని ఏం చేస్తాం, మేము చిన్నపిల్లలం. మా ఆలోచనలు ఆశలు పెద్దవాళ్లు సాగనివ్వరు. ఆ విధంగా కాలం మా ఇద్దరినీ విడదీసింది. ఆ క్షణంలో మా మనసుల్లో నిజమైన ప్రేమానురాగాలు ఉప్పొంగాయి. సారథి, నన్ను మరిచిపోకురా, అప్పుడప్పుడు లెటర్స్ రాస్తుండు అన్నాడు. నేను తడి కళ్లతో తలూపి భారమైన మనసుతో ముందుకు నడిచాను. తిరిగి 2 ఏళ్ల తర్వాత ఏలూరు కాలేజీలో కలుసుకున్నాం. నాకు పాలకొల్లులో సీట్ రాకపోయేసరికి ఏలూరులో ఉన్న చిన్నాన్న దగ్గరకు పంపించారు నాన్న. చిన్నాన్న ఏలూరులో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉంటున్నాడు. ఆయనే నన్ను BAలో చేర్పించారు. తొలి రోజు కాలేజీలో శంకరాన్ని చూసి నాకు నోట మాట రాలేదు. వాడి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది కళ నిజమా అని ఒకరినొకరం చూసుకుంటూ సంభ్రమాచర్యాల్లో మునిగిపోయాం. రేయ్ శంకరం, ఏంట్రా ఇలా వచ్చావు? కొంపదీసి నువ్వు కూడా ఈ కాలేజీలో చేరలేదు కదా అని ఆనందంగా మెరిసే కళ్ళతో అడిగాను. సరి నువ్వు కూడా ఇక్కడే చేరావన్నమాట. నేను కూడా మొన్ననే BAలో చేరాను. ఇంకేం, మనం 3 ఏళ్లు కలిసి కాపురం చేయొచ్చు అని శంకరం ఆప్యాయంగా నవ్వుతూ అమాంతంగా నన్ను చుట్టేశాడు. ఆ క్షణంలో నా అందానికి మేరలేదు. ఏ కాలమైతే నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని మా స్నేహాన్ని విడదీసిందని నిందించానో, తిరిగి ఒకే కాలేజీలో 3 ఏళ్లు కలిసి చదువుకునే అవకాశాన్ని కల్పించిన కాలానికి జోహార్లర్పించాను మనసులో. అది కాకతాళీయం అనుకోలేదు. ఏదో అదృశ్య శక్తి హస్తం మమ్మల్ని అలా కలిపిందని భావించాను. శంకరం బయట గది తీసుకుని హోటల్లో భోంచేస్తున్నాడు. హాస్టల్లో సీటు దొరకలేదట. నాకది ఒక రకంగా మంచిదేననిపించింది. వాడు హాస్టల్లో ఉంటే నేనెప్పుడు పడితే అప్పుడు అక్కడకు వెళ్లడానికి వార్డెన్తో ఇబ్బంది కలిగేది. ఇప్పుడు ఆ సమస్య లేదు అని తృప్తి చెందాను. ఆ రోజంతా వాడితోనే గడిపాను. వాడితో కలిసి హోటల్లో భోంచేసి వాడి గదిలోనే పడుకున్నాను. ఆ రాత్రి మా మధ్య ఎన్ని కబుర్లు దొర్లాయో లెక్కలేదు. చిన్ననాటి సంగతులు తవ్వుకుని పడి నవ్వాం. ఎంత ఆనందం, ఎంత సంబరం! వాడి చెలిమిలో ఇంతటి ఆనందం ఉందని ఆ క్షణమే తెలిసింది. ఈ 2 ఏళ్లలో శారీరకంగా వాడిలో పెద్దగా మార్పు లేదు. సన్నగా పొడవుగా అప్పట్లాగే ఉన్నాడు. కాని మానసికంగా వాళ్లో మార్పు కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఆ మార్పు ఎలాంటిదో కనిపెట్టగలిగాను. వాడి ధ్యాస ఎప్పుడూ కాలేజీలో అందమైన అమ్మాయిల మీదే ఉండేది. ఆడపిల్లల గురించి చులకనగా ఏహ్యంగా మాట్లాడేవాడు. అలాంటివి నాకు గిట్టవని వాడికి తెలుసు. అయినా వాడి బలహీనత చంపుకోలేక అప్పుడప్పుడు నోరుజారి నా చేత చేవాట్లు తినేవాడు. చిన్ననాటి వాడి ఆకతాయితనం పెద్దయ్యాక కూడా పోలేదనిపించింది. నాకు తెలియకుండా కాలేజీలో ఎన్నో తప్పులు చేసేవాడు. ఆ అమ్మాయిల్ని ఏడిపించేవాళ్లలో ప్రథమంగా ఉండేవాడు. వాడు చేసే వెధవ పనులు ఆ చెవినా ఈ చెవినా పడి నా దాకా చేరేవి. ముఖం వాచేలా చీవాట్లు పెడుతుంటే నోరు మెదిపేవాడు కాదు. వాడికి నేనంటే భయం. నా వ్యక్తిత్వం అంటే జంకు. అందుకే నా వెనక ఎన్ని వెధవ వేషాలు వేసినా నా ముందు మాత్రం భయభక్తులున్న బుద్ధిమంతుల్లా ఉండేవాడు. ఒక్కోసారి వాణ్ణి చూస్తే నాకు కోపంతో పాటు నవ్వు కూడా వస్తుంది. ఒకరోజు కాలేజీలో ప్రియంవద జడపట్టిలాగి ముద్దు పెట్టుకున్నాడని ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి నాతో చెప్పింది. నీ ఫ్రెండ్ మరీ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అతను చేసే అల్లరి అంతా ఇంత కాదు. ఆడపిల్లల పట్ల కాస్త సభ్యతగా నడుచుకునే పద్ధతి నేర్పండి అని ఒక రకంగా నన్ను తిట్టి వెళ్ళింది. మా స్నేహాన్ని గురించి కాలేజీలో అందరికీ తెలుసు.
శంకరం నా ప్రియ మిత్రుడే ఉండి ఒక ఆడపిల్ల పట్ల అలా అమానుషంగా ప్రవర్తించడం నాకు అమితంగా కోపం తెప్పించింది. రేయ్, ఏంట్రా నీ ఉద్దేశం? కోపంగా అడిగాను నిలదీసి. నాకే ఉద్దేశాలు లేవు. నా స్నేహితుడివై ఉండి ఇలాంటి పోకిరి పనులు చేయడం నాకెంత నామరదగా ఉందో తెలుసా? నీ మూలంగా నేను కాలేజీలో తలెత్తుకుని తిరగలేకపోతున్నా. ఇలా అయితే నేను నీతో స్నేహం చేయదలుచుకోలేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. దాంతో వాడు భయపడిపోయాడు నేను నిజంగా దూరం అవుతానని. సారీ మిత్రమా, పొరపాటుని ఏదో చేశాను. ఇక ముందు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళను. దయచేసి నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతానని మాత్రం అనుకో. నేను భరించలేను. పశ్చాత్తాపంతో నా చేతులు పుచ్చుకుని అర్థించాడు. నేను మెత్తబడిపోయాను. ఆ తర్వాత వాడు ఏ ఆడపిల్లని ఏడిపించినట్లుగాని వెధవ పనులు చేసినట్లుగాని దాఖలా లేవు. కానీ వాడు ఉత్త తొంటరి వెధవ. నేను చూడనంత మాత్రాన, నాకు తెలియనంత మాత్రాన వాడు తన వెధవ పనులు మానుకోడని నాకు తెలుసు. చాటుమాటుగా ఏదో గడ్డి కరుస్తూనే ఉంటాడని నా అనుమానం. అప్పుడప్పుడు వాణ్ణి సంస్కరిస్తూ నయానా భయానా దారిలో పెడుతూ వచ్చాను. మొదట్నుంచి నాకు వాడొక పెద్దరకాన్నిచ్చాడు. ఎవరినీ లెక్కపెట్టని మనస్తత్వం వాడిది. కానీ నా దగ్గర మాత్రం పిల్లిలా అయిపోతాడు. ప్రతి మనిషిలోనూ ఏవో కొన్ని బలహీనతలు సహజంగా ఉంటాయి. అలాగే శంకరంలో కూడా కొన్ని బలహీనతలున్నాయి. అవి తప్పిస్తే వాడు చాలా మంచివాడు, స్నేహపాత్రుడు. పైకి ఎంత కఠినంగా కనిపిస్తాడో అంత దయగల మనిషి. వాడిలో ఆ సుగుణాలే నన్ను అమితంగా ఆకర్షించి ఆకట్టుకున్నాయి. అందుకే మా మధ్య చిన్న చిన్న గొడవలు రేగినా సర్దుకుపోతూ వాడి స్నేహాన్ని నిలుపుకుంటున్నాను. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నాడొక మహానుభావుడు. అలాంటి తీయదనాన్ని, మధురమైన అనుభూతిని వాడి చెలిమిలో పొందాను. బిఏ ఫస్ట్ ఇయర్ పూర్తయింది. 2వ సంవత్సరంలో కడుగు పెట్టాం. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. చదువులో వాడిప్పుడు నాకన్నా వెనకే. నేను తిడతానని భయపడుతూ నా ఎదురుగా పుస్తకం పుచ్చుకునేవాడే కాని మనసు పెట్టి ఏనాడూ చదివిన పాపాన పోలేదు. వాడికేం, వాళ్ల నాన్న పెద్ద భూస్వామి, ఒక్కగానొక్క కొడుకు. పని పాటలు చేయకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుని దర్జాగా తిన్నా తరగని ఆస్తిపరులు వాళ్ళు. చదువు అబ్బినా అబ్బకపోయినా జరుగుతుంది వాడికి. నా విషయం అలా కాదు. మధ్యతరగతి సంసారం నుంచి వచ్చిన వాడిని నేను. మాకే స్థిర చరాస్తులు లేవు. నాన్నగారి ఉద్యోగం వల్ల 2 తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మ బ్రతుకుతూ ఇటు నన్ను కాలేజీలో చదివిస్తున్నారు. చాలీ చాలని జీతాలు, ఉండిలేని బ్రతుకులు. మా ఇంటి పరిస్థితులు నాకెప్పుడూ గుర్తుంటాయి. అందుకే చదువు పట్ల ఎప్పుడూ అశ్రద్ధ చూపలేదు. అసలు జీవితం అంటేనే ఒక రకమైన భీతి. చాలా జాగ్రత్తగా మొసులుకోకపోతే ఎక్కడ జారిపడిపోతానోనని భయభక్తులతో మెలిగేవాణ్ణి. డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం చూసుకుని నాన్నగారికి చేదోడుగా ఉండాలని నా ఆశయం. ఈ విషయాల్లో శంకరానికి నాకు చాలా తేడాలున్నాయి. ఎలాగో 2వ సంవత్సరం కూడా పూర్తయింది. ఫైనల్ ఇయర్లోకి వచ్చాం. ఈ 1 సంవత్సరం గడిస్తే నా చదువు పూర్తవుతుంది. ఆ పైన చదవాలని మనసు నిండా కోరికలున్నా పరిస్థితులు సహకరించవని అంతటితోనే తృప్తిపడ్డం ఎప్పటినుంచే నేర్చుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఎంతో దీక్షగా చదవసాగాను. నాతో పాటే శంకరానికి కూడా సంఖ్యలు వేసి కోలేశాను. వెదవ తిరుగులు తిరిగితే కాళ్ళు విరగొడతాను. ఈ 2 నెలలన్నా కాస్త కష్టపడి చదువు. పెట్టిన ఖర్చులన్నా వృధా కాకుండా మామూలుగానైనా పాస్ అవుతావు అని మందలించాను. శంకరం విసుగ్గా ముఖం పెట్టాడు. గంటల పుస్తకం పట్టుకుని కూర్చోవాలంటే వాడు మహా బోర్ ఫీల్ అయ్యేవాడు. నా వంక కొరకరా చూస్తూ లోపల ఏదో గొణుక్కునేవాడు. ఏంట్రా గొణుకుతున్నావు? అబ్బే ఏం లేదు మిత్రమా. నా మీదెంత శ్రద్ధ చూపుతున్న నీకు బహుమానంగా ఏమివ్వాలా అని ఆలోచిస్తున్నాను. మింగేసేటట్లు చూశాడు ఉక్రోషంగా. ముందు శ్రద్ధగా చదివి పరీక్షలు రాయి. పాస్ అయ్యాక నేనే అడిగి తీసుకుంటాను విలువైన బహుమానం. అలాగే పళ్ళు నూరుకున్నాడు చేసేదేం లేక. వాడి అవస్థ చూసి లోలోన నవ్వుకున్నాను. ఆ సమయంలో నేను కాలేజ్ మ్యాగజైన్ కోసం ఒక చిన్న కథానికి రాశాను. ఆ కథ ఇతివృత్తం స్నేహానికి సంబంధించింది. శంకరానికి నాకు ఉన్న స్నేహబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కథ రాయడం జరిగింది. ఆ కథ చదివిన ప్రతివారు చాలా బావుందని ప్రశంసించారు. శంకరం సంతోషానికి పటపగ్గా లేవు. నేను కథ రాసి రచయితనైతే వాడికెందుకో అంత సంతోషం. ఆ కథను 10 మంది మెచ్చుకుంటుంటే వాడికెందుకో అంత సంబరం. సారథి, నువ్విలాగే మంచి మంచి కథలు రాసి అంచెలంచెలుగా ఎదిగిపోవాలి. గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి కీర్తి శిఖరాలను అధిష్ఠించాలి. అది నా ప్రగాఢమైన వాంఛ. నాకోసమైనా నువ్వు బాగా కృషి చేయాలి అన్న ఉత్సాహపూరితమైన వాడి మాటలే నా చేత అప్పుడప్పుడు మరికొన్ని మంచి కథలను రాయించాయి. ఆ కథలు ప్రముఖ పత్రికల్లో వచ్చేయ్యాయి. రచయితగా నాకొక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ చిరకాలంలోనే. నిజంగా నేను రచయితను కాను.
రచయితకు ఉండవలసిన లక్షణాలేమిటో నాకు తెలియవు. శంకరాన్ని గురించి ఆలోచించినప్పుడు నా మనసు అదోలా స్పందిస్తుంది. ఆ స్పందనలో ఏదో ఆర్తి, ఏవో ఆలోచనలు రగులుతాయి. అవన్నీ కాగితాల మీద పెడుతూ కథలుగా రూపొందిస్తున్నాను. ఒక రకంగా వాడు నా ప్రేరణ, త్రాణ. వాడి పరిచయం లేకపోతే నేను రచయితను కాగలిగేవాణ్ణి కానేమో. అప్పటికింకా పరీక్షలు పట్టుమని 10 రోజులు కూడా లేవు. కథలు, కాకరకాయల్ని పక్కన పెట్టి చదువు మీద దృష్టి నిలిపాను. ఆ రోజు శంకరానికి వాళ్ల నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వాడికి మంచి పెళ్లి సంబంధం చూశాడట. ఒకసారొచ్చి పిల్లని చూసిపోతే పరీక్షలయ్యాక ముహూర్తం పెట్టుకుందామని అర్జెంటుగా వచ్చిపోమని రాశారు. శంకరం ప్రయాణమవుతూ నువ్వు కూడా రారా అన్నాడు. నేనెందుకు మధ్యలో పానకంలో పొడకలా? సర్లేవోయ్ బెట్టు, నాకు కాబోయే భార్యను నువ్వు కూడా మెచ్చాలి కదా. పెళ్లి నీకా నాకా? నాకేననుకో. ఆ అమ్మాయి నీకు కూడా నచ్చితే నాకదో తృప్తి. ఆయన ఇప్పుడేమిటి పెళ్లి చూపులు, పరీక్షలు దగ్గర పడుతుంటే? ఒక్క పూటలో ఏం కొంపలు మునిగిపోవులే. ఇక నాకేమీ చెప్పకు, నాతో నువ్వు కూడా వచ్చి తీరాలి అని పట్టుబట్టడంతో నేను బయలుదేరక తప్పింది కాదు. వాడికి కాబోయే భార్యను చూడాలని నాకు కుతూహలంగానే ఉంది. ఆ అమ్మాయి పేరు అరుంధతి. ఇంటర్ వరకు చదివిందట, వీణ వాయిస్తుందట, కమ్మగా పాడుతుందట. ఇంకేం, మా వాడి పుణ్యం పండింది. చదువుకున్న అందమైన అమ్మాయిని చేసుకోవాలని కలలు కన్నాడు. వాడి కలలు ఫలించిపోతున్నాయి. పెళ్లి చూపులకు బయలుదేరాం. అమ్మాయి తరపు వాళ్ళు బాగానే ఉన్నవాళ్లు. మర్యాదలు కూడా ఘనంగానే చేశారు. పరిచయాలు, పలకరింపులు అవుతూనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అరుంధతి కడిగిన ముత్యంలా సాంప్రదాయమైన కట్టుబొట్టుతో చక్కగా ఉంది. శంకరం ఓరచూపులతో ఆమెను గమనిస్తున్నాడు. ఆమె కూడా వాడు చూడకుండా దొంగచూపులతో తనకు కాబోయే భర్తను గమనిస్తోంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చినట్లు వాళ్ల కళ్లల్లోని మెరుపులే చెబుతున్నాయి. 4 కళ్ళు కలుసుకున్నాయి. రాగబాణాల్ని విసురుకున్నాయి. నవ్వుతున్న వారి కళ్ళం చూసి నాకు ఈర్ష కలిగింది. వెధవ, ఎలా ముసిముసి నవ్వులు వలకబోస్తున్నాడు చూడు. పెద్ద తనకే అందమైన భార్య దొరికిందని మహా గర్వపడుతున్నాడు. ఇంత అందాలు రాసి భార్యగా వచ్చిన తర్వాత వీడు నన్ను పూర్తిగా మరిచిపోడు కదా అని నాలో ఏదో సన్నని బాధ రేగింది. పెళ్లిచూపుల తంతు జరుగుతున్నంతసేపు నేను మౌనంగా, ముభావంగా ఉండిపోయాను. శంకరం తనకు కాబోయే భార్య అందచందాల్ని చూసి మురిసిపోతూ నన్ను మరిచిపోయినట్లు ప్రవర్తించడంతో నాకు మరింత ఉక్రోషం కలిగింది. ఇక్కడి నుంచి బయటపడి వేదవ పని చెప్తాను అని పళ్ళు నూరుకుని అప్పటికి శాంతాన్ని కొని తెచ్చుకున్నాను. ఇరుపక్షాల పెద్దలకు సఖ్యత కుదిరింది. సంబంధం ఖాయం చేసుకున్నారు. వేసవి సెలవుల్లో పెళ్లి జరిగేటట్లు మాట్లాడుకున్నారు. తిరిగి మేము ఏలూరు బయలుదేరాం. ట్రైన్లో ఎక్కాక నా కోపాన్నంతా కక్కాను. ఒరేయ్, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకున్నావా? పెళ్లి కూతురు ముందు పెద్ద ఫోజులు కొడుతున్నావు. బావుంది నీ నిష్ఠూరం. నేనేం ఫోజులు కొట్టాను? కాబోయే భార్యను కనీసం కళతోనైనా చూసుకోవద్దా? అది సరే, ఎంతకో అమ్మాయి ఎలా ఉంది అని అడిగాడు కుతూహలంగా. వెంటనే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఏలూరు చేరాక మరో 2 మార్లు అడిగాడు. అమ్మాయి బావుంది కదూ, బంగారు బొమ్మలా మెరిసిపోతోంది అని మురిసిపోతూ. అప్పుడు కూడా నేనేమీ అనలేదు. పెళ్లిచూపులకు వెళ్ళొచ్చినప్పటినుంచి వాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎప్పుడూ లేని వింత అందంతో వాడి మొహం వెలిగిపోతోంది. చదువు సంగతే మరిచిపోయినట్లు కాబోయే భార్యను తలచుకుంటూ కలల్లో తేలిపోసాగాడు. పక్కనే నేనొక్కడిని ఉన్నాననే ధ్యాస లేదు వాడికి. ఇదంతా గమనిస్తున్న నాకు ఒళ్ళు మండిపోయింది. పిల్లని చూసొచ్చే వీడిలా మురిసి ముక్కలవుతున్నాడు. రేపా మహాతల్లిని కట్టుకున్నాక నా వైపు కన్నెత్తి కూడా చూడ్డేమో అనిపించి రవ్వంత బాధ కలిగింది. నిజం చెప్పొద్దు, వాడు పరాధీనమైపోతున్నాడనే ఊహ ఎందుకో నాకు బాధగా ఉంది. ఉండదు మరి, 1-2 దాదాపు 20 ఏళ్ల చెలిమి. ఆ రోజు రాత్రి నేను పుస్తకంలో లీనమైపోయాను. పరీక్షలింకా 2 రోజులే ఉన్నాయి. శంకరం తెరిచిన పుస్తకం వంకే చూస్తూ కూర్చున్నాడు. చదువుతున్నట్లుగా అనిపించలేదు. మధ్య మధ్య ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. పుస్తకంలో ఏం కనిపిస్తోంది వాడికి అలా నవ్వి చస్తున్నాడు అని 1-2 సార్లు విసుకుని చివరికి ఏదో అనుమానం వచ్చి నెమ్మదిగా లేచి వాడి పక్కన నిలబడ్డాను. నన్ను చూసి వాడు కంగారుగా పుస్తకం మూసేయబోయాడు. అందులోంచి కాబోయే భార్య ఫోటో కింద పడింది. చప్పున దాన్ని అందుకున్నాను. ఇదేనట నువ్వు చదివేది? కోపంగా చూశాను. వాడు దొరికిపోయిన దొంగలా తలదించేసుకున్నాడు ఇబ్బందిగా. సిగ్గు లేకపోతే సరి, ఎల్లుండి పరీక్షలు రాయాలి. ఆ సంగతే మరిచిపోయి ఈ ఫోటో చూస్తూ కలలు కంటున్నావన్నమాట. ఆయన నిన్ననే పనేముంది? పరీక్షల ముందు ఈ పెళ్లి చూపుల తంతు లేవదీసి నీ మనసును చెడగొట్టిన నీ పెద్దవాళ్ళని అనాలి. ఎంతకు ఈ మహాతల్లి ఫోటో ఎక్కడ సంపాదించావు అని నిలదీసి అడిగాను. శంకరం మహా ఇబ్బందిగా తలెత్తి నా బామ్మరిదిచ్చాడు అని నెసిగాడు. వాడెవడు? అదే అరుంధతి తమ్ముడు.
వాడు నీకు ఫోటో ఎందుకిచ్చాడు? నేనే అడిగాను. అప్పుడు అర్థమైంది నాకు ఆ ఫోటో వాడికి ఎలా వచ్చిందో. నేను ఆ ఫోటో వంక వాడి వంక మార్చి మార్చి చూశాను. నీకు అమ్మాయి నచ్చిందా అన్న కుతూహలం వాడి కళ్ళల్లో తొంగి చూస్తోంది. ఆ ప్రశ్న ఇంతకుముందు 2-3 సార్లు అడిగాడు. సారథి అని పిలిచాడు గోముగా. అలా పిలిచాడంటే నా నుంచి ఆ విషయం రాబట్టడం కోసమేనని తెలుస్తూనే ఉంది. ఏంటి? కాస్త చిరాగ్గా పలికాను. ఎందుకంత కోపం? కాస్త శాంతంగా చూడు. ఏంటి చూసేది? నా తలకాయ్. నీ తలకాయ సర్లే, ఫోటో చూడు. నాకేం నచ్చలేదు. ఏంటి? వాడు కంగారు పడిపోయాడు. ఏంటి సారథి, ఫోటో నచ్చలేదా లేక అమ్మాయి నచ్చలేదా? ఆ అమ్మాయే నచ్చినప్పుడు ఇంకా ఫోటో ఎలా నచ్చుతుంది అని తేల్చేశాను. నా మాటలకు వాడు తెల్లబోయాడు. ఒక క్షణం వాడు అయోమయంగా అర్థం కానట్లు చూశాడు. అరుంధతి నీకు నచ్చలేదా? ఎందుకు? ఏమో, నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదు. శంకరం కళ్ళు అమితంగా ఆశ్చర్యాన్ని ప్రకటించాయి. గోడ కానుకున్న వాడు నిటారుగా అయ్యాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, తమరకే పట్టింది. వెధవ కబుర్లు మాని ముందు పుస్తకం అందుకో అని వెళ్ళి నా స్థలంలో కూర్చోబోయాను. వాడు చటుక్కున లేచి నా భుజం మీద చేయి వేసి ఆపాడు. సారథి, నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. అరుంధతికేం తక్కువని నచ్చలేదంటున్నావు? చదువు, సంపద, అందం, సంస్కారం అన్నీ ఉన్నాయి. పైగా ఒకరినొకరు ఇష్టపడ్డాం. మరి నీ అభ్యంతరం ఏమిటో వివరంగా చెప్పు. నాకు నచ్చలేదని చెప్పానా? నేను మెచ్చిన అమ్మాయిని చేసుకుంటానన్నావు. ఆ మాట మీదే నిలబడు. వాడు అయోమయంగా జుట్టు పీక్కున్నాడు. అసహనంగా చూశాడు. ఆమెకేం వంకుందో చెప్పిచావు. అందమైన ఆ మోములో ఆ సోగకళ్ళు మరింత అందంగా ఉంటాయి. నువ్వు చూడలేదా? ఆమె సౌందర్యం ఎంత గొప్పదో నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది. నాకు మాత్రం అరుంధతి నచ్చింది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంకేం, నన్ను అడగడం దేనికి? చేసుకో. నేను అనుకున్నంత పని చేశావు. సోగకళ్ళు, అందచందాలని మైకంలో పడిపోయావు. ఇక మేమేం గుర్తుంటాం? వెళ్ళరా వెళ్ళు, ఆ పిల్లనే కట్టుకుని ఊరేగు అని ఉక్రోషంగా నిష్ఠూరంగా అన్నాను. నా బాధేమిటో, నా భావం ఏమిటో అప్పుడు అర్థమైనట్లుంది వాడి మట్టిబుర్రకు. తర్వాత పకపక నవ్వేశాడు శంకరం. ఎందుకలా కోతిలా కిచకిచమంటావు? నేనసలే బాధతో చేస్తున్నాను. ఎందుకు? నీకు పెళ్ళైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు గదా? శంకరం ఆత్మీయంగా 2 చేతులతో నన్ను చుట్టేసి, సారథి, నాకు పెళ్ళైతే నిన్ను దూరం చేసుకుంటానని మాత్రం ఊహించుకోకు. నీ చెలిమిలోని తీయదనాన్ని నా మనసెప్పుడూ మరువదు. నా మనసులో నీ స్థానం నీకెప్పటికీ ఉంటుంది అన్నాడు. నేను మరేమీ అనలేదు. కళ్లల్లోకి దిగుతున్న నీటిని అదుముకుంటూ పక్కకు తిరిగాను. ఆ తర్వాత నా ధోరణికి నేనే ఆశ్చర్యపోయాను. ఛ, ఎందుకంత పిచ్చిగా మాట్లాడాను? నేనేం చేయను? వాడి మీదున్న అభిమానం అలాంటిది. వాడి హృదయంలో చెలరేగే ప్రేమ, మమకారం, అనురాగం అన్నీ నాకే చెందాలని, వాడి మనసంతా నేనే ఆక్రమించుకోవాలని పిచ్చి స్వార్థం. అసలు వాణ్ణింతగా ఎందుకు అభిమానిస్తున్నానో నాకే తెలీదు. ఆ ప్రశ్న నాలో కదిలినప్పుడల్లా పూర్వజన్మలో మేము ఏ ప్రేమికులమో భార్యాభర్తలమో అయి ఉంటాం అని అనుకుని నవ్వుకునేవాణ్ణి. వాడి స్నేహంలో ఇన్నాళ్ళు రోజులు సంతోషంగా గడిచిపోయాయి. గాఢంగా పెనవేసుకున్న ఈ స్నేహలత పెళ్లి పేరిట తెగిపోవడం బాధాకరంగా ఉండడంలో అసహజమేమీ కనిపించలేదు నాకు. అలాగని వాడు పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో పచ్చగా వరిదిల్లాలని నాకు మాత్రం కోరిక లేదు. కాకపోతే వాడి మనసులో నాకు రవ్వంత చోటుండాలి. నన్ను వాడెప్పుడూ మరిచిపోకూడదు. అదే నా కోరిక, బాధకు కారణం. రాత్రింబవళ్ళు కష్టపడి ఎలాగైతేనేం పరీక్షలు గట్టెక్కించాం. నేను చాలా బాగా రాశాను. క్లాసు వస్తుందన్న నమ్మకం ఉంది. శంకరం కూడా బాగా రాశానని చెప్పాడు. నేను నమ్మలేదు. రిజల్ట్స్ వస్తేనే గాని ఎవరి సత్తా ఎంతో బయటపడదు. వేసవి సెలవుల్లో శంకరం, అరుంధతుల పెళ్లి ఖాయమైంది. పాలకొల్లులో నేను సెలవుల్లో ఉన్నాను. వాడు స్వయంగా వచ్చి తన పెళ్లికి నన్ను ఆహ్వానించాడు. 1 వారం ముందే మేమిద్దరం వాళ్ళ ఊరు చేరాం. శంకరం వాళ్ళింట్లో పెళ్లి సందడి మొదలైంది. వాళ్ళ అమ్మగారు బియ్యము, పప్పు దినుసులు బాగు చేస్తూ పనివాళ్ల మీద అజమాయిషీ చలాయిస్తోంది. ఇటు శంకరం తండ్రి కూడా ఇంటికి సున్నం పూయించడం, పెళ్లి పందిరికి కావలసిన తాటాకులు, దూలాలు తెప్పిస్తూ ఆయన కూడా హడావిళ్లో ఉన్నాడు. ఒక్కగానొక్క కొడుకు, పెళ్లి ఘనంగా చేయాలని వారి తాపత్రయం. శంకరం, నేను భీమవరం వెళ్లి మంచి మంచి డిజైన్స్ ఉన్న పెళ్లి పత్రికలు సెలెక్ట్ చేసి అచ్చు వేయించాం. అక్కడ్నుంచే ముఖ్యమైన స్నేహితులకు, బంధువులకు పోస్ట్ చేశాం. ఇదిగో అదిగో అని ఎదురుచూసిన శంకరం పెళ్లి రోజు రానే వచ్చింది. పచ్చని మామిడి తోరణాల పందిట్లో వేదమంత్రాల మధ్య సన్నాయి మేళాలతో 10 మంది పెద్దల ఎదుట అరుంధతి అగ్నిసాక్షిగా శంకరం భార్య అయింది. సూత్రధారణయింది.
పొదుగురు అక్షంతలు వేసి నవదంపతులను చిరకాలం పచ్చగా వర్ధిల్లమని దీవిస్తున్నారు. ఎవరో నా చేతిలో కూడా అక్షంతలు పెట్టారు. అక్షంతలు చల్లబోయిన నా చెయ్యి అప్రయత్నంగా వణికింది. ఎందుకు? ప్రియమైన నేస్తం మరొకరి సొత్తయ్యాడు. ఎదలో ఏదో సంతోషమా, బాధ, అవ్యక్తమైన భావం గుండెల నిండా పారాడింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవి ఆనందబాష్పాలో, ఆవేదన తాలూకా కన్నీరో. వాటికి భాష్యం చెప్పుకోవాలంటే భాష చాలదు. అదంతా ఒక క్షణమే. నన్ను నేను నిబ్బరపరుచుకుని మనస్ఫూర్తిగా నవదంపతుల మీద అక్షంతలు చల్లి ఆశీర్వదించాను. అదే క్షణంలో శంకరం నా వైపు చూశాడు. పచ్చని పసుపు బట్టల్లో, నుదుట బాసికంతో వాడెంతో బావున్నాడనిపించింది. వాడి కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వుతున్నాయి. నేను వాణ్ణి, అరుంధతిని మార్చి మార్చి చూశాను. ఈడు జోడు బావుందనిపించింది. సిరిగల బాబు కాబట్టి శంకరం పెళ్లి ఘనంగానే జరిగింది. మరో 2 రోజులుండి నేను పాలకొల్లు వెళ్ళిపోయాను. మరో 2 రోజులుండమని శంకరం బలవంతం చేశాడు. కొత్త దంపతుల మధ్య అడ్డుగా ఉండడం ఇష్టం లేకొచ్చేశాను. కాలచక్రంలో 2 నెలలు వేగంగా దొర్లిపోయాయి. రిజల్ట్స్ వచ్చాయి. నేను ఆశించినట్లే ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యాను. శంకరం కూడా మామూలుగా పాస్ అయ్యాడు. ఇద్దరం పాస్ కావడం నాకు చాలా తృప్తిగా ఉంది. ఆ తర్వాత మా జీవితాలు వేరయ్యాయి. కొన్నాళ్లకు నాన్నగారి ప్రయత్నం వలన నాకు బందర్లో ఉద్యోగం దొరికింది. 600 రూపాయలు ఉద్యోగస్తున్నయ్యాను. నేను సాధించాలి అనుకున్న ఆశయం నెరవేరింది. కానీ మనసులో ఒకటే చింత. జీవితాంతం శంకరంతో కలిసిమెలిసి ఉండాలన్న నా బలమైన కోరిక నా మనసు నుండి దూరంగా వెళ్లలేదు. ఇంకెక్కడ శంకరం? పెళ్లి చేసుకుని అందమైన భార్యతో హాయిగా ఉన్నాడు. అసలు నా గురించిన ఆలోచన వస్తుందో లేదో వాడికి అని ఎప్పుడన్నా వాడు గుర్తుకొస్తే ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా ఉండేది. నాకు ఉద్యోగం వస్తూనే వాడికి ఉత్తరం రాశాను. ఉత్తరానికి జవాబుగా వాడే వచ్చి దిగాడు. పెళ్లైన 6 నెలల తర్వాత వాణ్ణి చూడడం అదే ప్రథమం. నా మనసు ఎగిరి గంతేసింది. ఆ సంతోషాన్ని బయటకు ప్రదర్శించకుండా, ఏం మహానుభావా, ఇలా దరితపొచ్చావు, నీ భార్యామణి నిన్ను కొంగును ముడేసుకుందేమో అనుకున్నాను. ఆయన అంత అందమైన భార్యను ఇంటి దగ్గర పెట్టుకుని ఈ ఊరెందుకొచ్చావు అని నిష్ఠూరంగా అన్నాను. నా మాటలకు వాడు నిండుగా తృప్తిగా నవ్వాడు. నిజం చెప్పాలంటే వాడి నవ్వు చాలా బావుంటుంది. ఆ నవ్వు చూసే వాడినింత పిచ్చిగా అభిమానిస్తున్నాను. పెళ్ళయ్యాక వాడి ముఖంలో ఏదో కొత్త కళ వచ్చినట్లుంది. ఎన్నో ఏళ్లనుంచి చూస్తున్న వాడి ముఖం ఈరోజు కొత్తగా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? చిన్నగా నవ్వుతూ నా చేయి నొక్కాడు శంకరం. నేను నవ్వకుండా మరో 4 నిష్ఠూర వాక్యాలతో దులిపేశాను. అన్నింటికీ వాడి చిరునవ్వే సమాధానమైంది. చివరకు ఇలా అస్తమానం నా మీద పడి ఏడవకపోతే ఓ అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరాదు అన్నాడు నవ్వుతూనే. నాకు నిన్నే చేసుకోనుండేది. ఆ ఛాన్సు ఆ మహాతల్లి కొట్టేసిందిగా. ఆ సోగకళ్ళ అందాల్ని చూసుకుంటూ నన్ను మరిచిపోయావు. బావుంది. నువ్వేదో నా ప్రియురాలువైనట్లు ఏంటి సాధింపు? నిన్నేదో నమ్మించి మోసం చేసినట్లు బాధపడుతున్నావు. ఇప్పుడు మాత్రం ఏమించిపోయింది? నీ మెళ్ళలోనూ ఓ తాళి కడతాను, నాతో వచ్చాయి అని గలగలా నవ్వాడు శంకరం. ఓరి వీడేగాయిచ్చో మండిపోను అని నేను వాడి నవ్వులో శృతి కలపకుండా ఉండలేకపోయాను. ఆ తర్వాత చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. మాటల మధ్యలో నేను సెలవుల్లో రాసిన నవలల గురించి చెప్పాను. శంకరం ముఖం వెలిగిపోయింది. నిజంగానా సారథి? అయితే సెలవుల్ని వృధా పోనివ్వడం లేదన్నమాట. ఎన్ని నవలలు రాశావు? ఉత్సాహంగా అడిగాడు. 1 నవల పూర్తి చేశాను, మరొకటి రాస్తున్నాను. ఇంకేం, గొప్ప రచయితల జాబితాల్లో చేరబోతున్నావన్నమాట. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందాయి. నా మిత్రుడు ఒక రచయిత అనుకుంటే నిజంగా గర్వంగా ఉంది. వాడి చాదస్తానికి నవ్వి ఊరుకున్నాను. 1 నవల రాస్తూనే గొప్ప రచయితనైపోతానేమిటి? పత్రికల వాళ్లు ఆదరించి అచ్చు వెయ్యాలి. పాఠకులు నవలను మెచ్చాలి. అప్పుడు గాని గుర్తింపు రాదు. ఇవన్నీ వాడికేం తెలుసు? ఉన్నట్లుండి శంకరం నాకు అద్భుతమైన ఆనందకరమైన విషయం చెప్పాడు. మొదట నేను నమ్మలేదు. తమాషా కంటున్నాడు అనుకున్నాను. సారథి, నేను కూడా ఈ ఊరొచ్చేసి కాపురం పెడదామనుకుంటున్నాను. ఎందుకు? ఇక్కడ నువ్వున్నావని, నీతో కలిసి ఉండొచ్చని. కొయ్యకరా కోతలు. లేదురా సారథి, నేను నిజమే చెబుతున్నాను. ఇక్కడ నువ్వేం చేస్తావు? అక్కడ పల్లెల్లో మాత్రం నేనుండి చేసేదేముంది? పొలం పనులు చూసుకునేందుకు నాన్నగారు పాలేరులో ఉన్నారు. ఇక నాకేం పనుంది? ఉద్యోగం చేద్దామంటే నాన్న ఒప్పుకోడు. ఒకడి కింద పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది అని అంటాడు. ఇంట్లో ఊరికే కూర్చుని తినాలంటే బోరుగా ఉంది. ఊరికే కూర్చోవడం దేనికి? అందమైన భార్యను పెట్టుకుని అని చిలిపిగా ఉడికించాను. పొద్దస్తమాను భార్య ఎదురుగా కూర్చుంటే మొహం మొత్తుతుంది. అందుకే ఇక్కడే ఏదో ఒక వ్యాపకం కల్పించుకోవాలనుకుంటున్నాను. ఏం పని చేస్తావబ్బా? సాలోచనగా అన్నాను. ఏదైనా మంచి వ్యాపారం చూసి చేస్తే
వాడి ఆలోచన బాగానే ఉంది. కానీ వ్యాపారం చేస్తానంటే సలహాలు ఇవ్వడానికి నాకు మాత్రం అందులో అనుభవం ఏముంది? అయినా వీడు ఎక్కువ శ్రమ పడకుండా సునాయాసంగా జరిగే వ్యాపారం ఏదైతే బాగుంటుందో ఆలోచించసాగాను. ఏం సారది, ఏమంటావ్? మాకా డబ్బు కొదవలేదు. ఊరికే కూర్చున్నా కంటే ఏదో ఒక పని కల్పించుకోవడం మంచిది కదూ? నిజమే, వాడు సంపాదించి పెట్టాల్సిన వాళ్ళు లేరు. వాడి బిడ్డల తరం కూడా కూర్చుని తిన్నా జరిగిపోతుంది. స్థితిమంతుల బిడ్డ ఏం వ్యాపారం చేయగలడు? నీ ఆలోచన బాగానే ఉంది. ఏం వ్యాపారం చేస్తావు? బజార్లో మంచి షాప్ చూసుకుని ఫ్యాన్సీ గుడ్స్ పెడితే బాగానే ఉంటుంది. కానీ పొద్దస్తమానం షాపు నెంటి పెట్టుకుని కూర్చోవాలి. అల్లాటప్పగా రోడ్లు కొలవాలంటే వీలు పడదు. బాగా ఆలోచించుకుందిగో. ఒకసారి మీ నాన్నను కూడా కదిపి చూడు, ఆయన ఆలోచన ఎలా ఉందో అని అన్నాను. నాన్న నా అభిప్రాయం ఎప్పుడూ కాదండు. ఫ్యాన్సీ షాప్ అయితేనే బాగుంటుంది. కొట్లో కూర్చోవడానికి మా బామ్మరదున్నాడు. వాడు 10th 4 సార్లు తప్పి ఖాళీగా ఉన్నాడు. చేతి కింద మనిషుంటే బాగుంటుంది. వాణ్ణి కూడా తీసుకొస్తాను. ఇంకేం ఆలోచించాల్సిన పనిలేదు. అదే చేద్దాం. పని సులువుగా ఉంటుంది. ఏదో కాలము గడిచిపోతుంది అని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నాడు శంకరం.